నల్గొండ జిల్లా నకిరేకల్లోని తన నివాసంలో కుటుంబ సభ్యులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే వేముల వీరేశం భోగి వేడుకలు నిర్వహించారు. భోగి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే భోగి మంటలు వేశారు. గంగిరెద్దుల విన్యాసాలు వీక్షించి ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. విద్యార్థి దశ నుండి మంత్రి వరకు ప్రజాప్రతినిధిగా నీతి నిజాయితీగా పనిచేశారని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నాడని ఆయన తెలిపారు. భోగి మంటలు వేయటంతో పాటు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భోగభాగ్యాలు కలగాలని ఈ భోగి పండుగ సందర్భంగా ప్రజలందరికీ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 19 గంటలు కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవటానికి 2047 నాటికి $3 మిలియన్ ఎకానమిక్ గ్రోత్ పెంచేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ ఉండు. దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండు. మన నియోజకవర్గానికి సంబంధించి 100 పడకల హాస్పిటల్ త్వరలో ప్రజలకు కానుకగా అందివ్వబోతూ ఉండు. కడపర్తి దగ్గర 100 కోట్ల పైచిలుకుతోని ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలని 25 ఎకరాలలో నిర్మించడానికి ఫౌండేషన్ వేయబోతూ ఉండు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం అనంబొట్లవారిపల్లె గ్రామంలో సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 38వ ఒంగోలు జాతీయ ఎడ్ల బల ప్రదర్శన పోటీలను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ సాంప్రదాయాలు, సంస్కృతి కాపాడడంలో ఇలాంటి పోటీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. రైతుల శ్రమకు ప్రతీకగా ఎడ్ల బల ప్రదర్శన నిలుస్తుందని తెలిపారు. నిర్వాహకులను అభినందిస్తూ గ్రామస్తుల ఉత్సాహాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై పోటీలను తిలకించారు. మన పెద్దలు అన్నారు, అంటే ఒక జన సమూహం అనుసరించేటువంటి జీవన విధానం ఏదైతే ఉంటుందో అదే సంస్కృతి అని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి నేపథ్యంలో పండుగలు అన్నవి మన సంస్కృతిలో అంతర్భాగం అని చెప్పి మనం గమనించాలి, గుర్తించాలి. ఈరోజు చూసినట్లయితే సంక్రాంతి పండుగ ఏదైతే మనం నిర్వహించుకుంటున్నామో దానికి ఒక ప్రాధాన్యత, ప్రత్యేకత కూడా ఉన్నది అని చెప్పి మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. సంక్రాంతి అంటే కేవలం మనం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలో వివిధ పేర్లతోటి, అంటే లోరీ అని కొంతమంది, బీకు అని కొంతమంది, ఈ రకంగా ఈ సంక్రాంతి పండుగని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రైతులు ప్రధానంగా వారి పంటని ఇంటికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో సంతోషంతో అందరూ కూడా నిర్వహించుకునేటువంటి పండుగ ఇది. కనుక వ్యవసాయ రంగంతో అదేవిధంగా రైతుల్ని గౌరవించుకునేటువంటి ఒక సాంప్రదాయం అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. దీనికి తోడు ప్రకృతితోటి, జంతువులతోటి మనకున్నటువంటి అవినాభావ సంబంధం ఏదైతే ఉందో, అంటే ఆది నుండి కూడా మనం ప్రకృతిని పూజించేటువంటి సంస్కృతి మనది. అదేవిధంగా మనం పశువుల్ని కూడా పూజించుకుంటూ ఉంటాం. తృతీయ సంస్కృతి అని మన పెద్ద తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటే పల్లెలు, పట్టణాల్లో తెల్లవారుజాము నుంచే భోగి వేడుకలు చేసుకున్నారు. చిన్న పెద్ద అందరూ కలిసి ఈ సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగానే మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే అశోక్ రెడ్డి భోగి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. గిద్దలూరు ప్రజలు, నేతలతో కలిసి భోగి మంటలు వేసి మార్కాపురం జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్, పిడతల రమేష్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కొత్తూరు రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలో సుమారు 46 జతల ఎడ్లు పాల్గొన్నాయి. పరుగు పోటీలో విజేతలైన ఎడ్ల జతలకు మొదటి బహుమతిగా 40,000 నగదు, రెండవ బహుమతిగా 25,000, మూడవ బహుమతిగా 20,000 నగదు, అలాగే నాలుగవ బహుమతిగా 15,000, ఐదవ బహుమతిగా 10,000 నగదు బహుమతులతో పాటు కప్పులు అందజేశారు. ఈ పోటీలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొవ్వూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గడిచినటువంటి 37 సంవత్సరాలుగా కొవ్వూరు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మొదటి బహుమతి 40,000 రూపాయల నుంచి మొదలు
5వ బహుమతిగా 10,000 రూపాయల వరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రోలింగ్ కప్పులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 37 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏం లేకుండా మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతులకి సంబంధించి వారి ఎడ్లను ఇక్కడికి తీసుకురావడం ఈ ప్రదర్శనలో నిలపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరి సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది. మరొకసారి అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి